మీరు ఫాలో అయ్యి ఉంటారు కదా, ప్రకటనల మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం ఇంకా 15 రోజులు ఉంది ఈ ప్రభుత్వం, ఈ రెజ్యూమ్ నెక్స్ట్ ఏంటనే తర్వాత సంగతి, కానీ ఈ 15 రోజుల కోసం ఇక మీద మార్గదర్శకాలు పాటించి ఇవ్వాలని కోర్టు వారు చెప్పారు. ఈ 15 రోజుల్లో మరి ఏమి యాడ్స్ వస్తాయి, వాళ్ళు ఏమి ఇస్తారు, కానీ కాకపోతే ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ పరిస్థితి ఏంటి? పైగా ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి, సారీ మీకు లేటుగా చెప్తున్నాను, ఇంకొక విషయం కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 250 కోట్ల పైన ఉంది. ఇప్పుడు ఈ వెంటనే ఎలక్షన్ల ముందే వెంటనే ఖర్చు పెట్టడానికి 600 కోట్లు కావాలని సమాచార శాఖ వాళ్ళు అడుగుతున్నారంట ముఖ్యమంత్రి గారిని. అంటే ఇమీడియట్ గా కుమ్మేయాలి, వీళ్ళందరికీ ప్రకటనలు ఇచ్చేసి ఎలక్షన్ ముందు ప్రజల్ని మాయ చేయాలి. అదే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవటం అంటే ఇదే. మొత్తం వేసేండ్రా ముందు అర్జెంటుగా నా ఇందిరా టీవీ అకౌంట్లో, జగతి పబ్లికేషన్ అకౌంట్లో ఉన్నదంతా వేసేయండి అని చెప్పి పైనుంచి కొంప నుంచి ఆదేశాలు వచ్చుంటే వీళ్ళు ఇండెంట్ పెట్టుంటారు. అంతే కదా. ఇప్పుడు ఏదైనా వీకే గారు, మనం ముందు నుంచి కూడా అనేక సందర్భాల్లో మనం డిబేట్స్ పెట్టుకుని మరీ ఇది కరెక్ట్ కాదు, పూర్తిగా తన సొంత పత్రికకి దోచిపెట్టడం కోసం 100 కోట్ల రూపాయలు ఈ రకంగా ప్రజాధనాన్ని తగలేస్తా ఉన్నాడు అని మనం చాలా సందర్భాల్లో గట్టిగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, ఇవాళ హైకోర్టు చాలా క్లియర్గా సింగయ్య అనేటటువంటి ఒక వ్యక్తి, బాపట్ల జిల్లా పరుచూరు మండలం అన్నంబొట్లవారి పాలానికి చెందినటువంటి సింగయ్య అనే వ్యక్తి ఒక పిల్లు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లు హైకోర్టులో దాఖలు చేశారు. ఏమని, ఈ రకంగా దుర్వినియోగం అవుతా ఉంది, దీన్ని రాబట్టాల్సిందే అని చెప్పి. హైకోర్టు చాలా స్పష్టంగా ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మార్చ్ 2016లో ప్రభుత్వ ప్రకటనలపైన సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చిందండి. అవి కంప్లీట్గా మీరు ఫాలో అవ్వాల్సిందని చెప్తూనే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసు ఇచ్చింది, జగతి పబ్లికేషన్స్ ఎండీకి, ఇందిరా టీవీ ఎండీకి నోటీసులు ఇచ్చింది, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శికి కూడా నోటీసులు ఇస్తూ ఇంకొక వ్యక్తికి కూడా నోటీసులు ఇచ్చారండి. ఆయన ఎవరంటే సెక్రటరీ, కమిటీ ఆన్ కంటెంట్ రెగ్యులేషన్ ఇన్ గవర్నమెంట్ అడ్వర్టైజింగ్, CCRGA అంటారండి, కమిటీ ఆన్ కంటెంట్ రెగ్యులేషన్ ఇన్ గవర్నమెంట్ అడ్వర్టైజింగ్. కేంద్ర స్థాయిలో ఒక కమిటీ ఉంది ప్రభుత్వ ప్రకటనలపైన, ప్రభుత్వ ప్రకటనల్ని రెగ్యులేట్ చేయడం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు